కేసీఆర్ కు నోటీసులపై స్పందించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కమిషన్ విచారణ పేరుతో ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. రైతు రుణమాఫీపై దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందన్నారు. నీళ్లు, విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పూర్తిగా ఫెయిల్ అయింది అన్నారు జగదీష్ రెడ్డి. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గత ప్రభుత్వంపై నిందలా అంటూ ఆయన ఆగ్రహించారు. కాంగ్రెస్ వన్నీ పసలేని ఆరోపణలని వరుసగా తేలిపోతున్నాయన్నారు. ప్రభుత్వం ఎన్ని కమిషన్లు వేసినా కూడా తమకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటున్నారు జగదీష్ రెడ్డి. వీళ్ళ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడం కొరకు కమిషన్ల పేరు మీద ఏదో నాటకాలు చేస్తున్నారు, డ్రామాలు చేస్తున్నారు తప్ప ఏమీ ఉండదు. దాంట్లో ఏదైనా ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి అప్పచెప్తే అది రోజుతో ప్రభుత్వం పని అయిపోతుంది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. వాళ్ళు తెలిసి వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెడతారా, ఇంకో పద్ధతులు ఇస్తారా, ఏం చేస్తారు, ఏముంటాయి దాని మీద చర్యలు అనేది దాని తర్వాత ప్రాసెస్ ఉంటుంది. కానీ ప్రతిరోజు వాళ్ళకి తాబేదారులు ఉండే ఒకరిద్దరు మీడియా హౌసెస్ని పట్టుకొని నిత్యం పార్లమెంట్ ఎన్నికల వరకు అనుకుని మొన్న పార్లమెంట్ ఎన్నికల వరకు జరిపారు. ఇప్పుడు ఇంకా ఇచ్చిన హామీల పైన ఎన్నికల తర్వాత చేస్తాము, కోడ్ పోయిన తర్వాత చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రజలు ఎక్కడ కదులుతారో, ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతో ఇంకా అవే డ్రామాలు కొనసాగిస్తున్నారు. అన్నీ తేలిపోతున్నాయి. వీళ్ళు ఇంతకాలం మాట్లాడిన అన్ని పసలేనివే అని, అర్థం లేని ఆరోపణలని వరుసగా తేలిపోతున్నాయి. విత్తనాల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, విత్తనాల కొరతలో ప్రభుత్వ పెద్దల పాత్ర కూడా ఉంది అంటూ జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. విత్తనాల బ్లాక్ దందాలో ఒక మంత్రి పాత్ర కూడా ఉందన్నారు జగదీష్ రెడ్డి. త్వరలోనే అన్ని ఆధారాలతో సహా ఈ స్కామ్ మొత్తాన్ని బయటపడతామన్నారు. 10 సంవత్సరాల క్రితం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా ఉండేనో విత్తనాల కొరత, విత్తనాలు అందకుండా విత్తనాలు బ్లాక్ చేసి, ప్రత్యేకించి విత్తనాల విషయంలో పత్తి విత్తనాలు దొరకకపోవడం కారణంలో ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు వాళ్ళ హస్తం ఉంది, వాళ్ళే బ్లాక్ చేసి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు అనే సమాచారం మాకు ఉంది. తొందరలోనే దానికి సంబంధించిన విషయాలు కూడా బయట పెడతారు. ప్రభుత్వంలోనే ఒక మంత్రికి సంబంధం ఉంది అని చెప్పి ఒక సమాచారం వచ్చింది.